దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎవరైతే గనక విరిగి నలిగినటువంటి హృదయముతోటి ఆయనకి ప్రార్థన చేస్తారో అటువంటి వారికి ఆయన సమీపంగా ఉంటానంటున్నాడు. వారి యొక్క మొర్ర ఆయన ఆలకిస్తానంటున్నాడు. అవును కదా, మనం నిజంగా ప్రార్థన చేసినంత మాత్రాన, పరిసయ్యులాగా మనం ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? హృదయపూర్వకంగా గనక మనం దేవుణ్ణి గనక అడిగినట్లయితే ఇంకా మనం అన్నీ కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో కొంత సమయము అన్నీ విడిచిపెట్టి, అంటే అన్న పానములు కూడా పుచ్చుకోకుండా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినట్లయితే, అంటే మనం అన్నీ కూడా ఏ పని కూడా చేయకుండా, అన్న పానములు కూడా పుచ్చుకోకుండా దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం పొందుకుంటాం. దేవుడు మన యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. చూడండి, ప్రవక్త అయినటువంటి యోనా గారిని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి, ఇదిగో నినివే పట్టణస్తుల యొక్క దుర్మార్గత, బలాత్కారము బహు ఘోరంగా ఉన్నది, నువ్వు వెళ్ళి ప్రకటన చేయి, వారిని నేను నశింప చేస్తానన్నప్పుడు యోనా గారు భయపడిపోయి అక్కడికి వెళ్ళరు. అయినప్పటికీ కూడా దేవుడు ఏదైతే అనుకున్నాడో అది జరిగించే వరకు ఎవరిని కూడా విడిచిపెట్టాడు ఆయన. మరి యోనా గారు ఏ విధంగా వెళ్ళారో మనకు తెలుసు. తర్షీషుకి వెళ్ళిపోతాడు. మరి సముద్రం మీద గొప్ప తుఫాను రప్పించినప్పుడు, వారు సముద్రంలో పడవేసినప్పుడు చేప ద్వారా నినివే పట్టణానికి దేవుడు చేరుస్తాడు. ఆ యొక్క చేప కడుపులో 3 దినాలు యోనా గారు ఉపవాసం ఉంటాడు. అయ్యో, నువ్వు చెప్పిన మాట నేను వినలేదయ్యా, ఇదిగో నేను కోపములో నుండి నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. ఏమంటున్నాడు? కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని, నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. చూసారా, ఎక్కడో సముద్రపు అగాధములో మళ్ళీ చేప గర్భములో ఉన్నాడు. కోపము నుండి ప్రార్థన చేస్తున్నాడు. 3 దినాలు దేవుడు యోనా గారి యొక్క ప్రార్థన ఆలకించాడు. ఎప్పుడైతే నినివే పట్టణానికి వెళ్ళి, మరి నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము, యోనా పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినముల్లో ఈ నినివే పట్టణం నాశనం అయిపోతుంది. మీరు మారండి, మార్పు చెందండి, మారు మనసు తెచ్చుకోండి, పశ్చాత్తాపడండి అన్నప్పుడు ఈ మాట రాజుగారు కూడా విన్నారు. ఇదిగో అల్పులేమి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండండి. రాజుగారు సైతము రాజవస్త్రములు పక్కన పెట్టేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ప్రార్థన చేశారు. మంత్రులందరూ కూడా ఆజ్ఞాపించాడు, ఇదిగో ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడైన మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనక, పశువులేంటి, మేకలేంటి, గొర్రెలేంటి, ఏది కూడా, జంతువులు కూడా నీరు కానీ ఆహారం కానీ ఏది కూడా పెట్టవద్దు అని ఆయన అంటున్నాడు. ఇదిగో మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలనని, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొని వలని జనులు మనపూర్వకంగా దేవుని వేడుకోవాలని దూతను పంపించి చాటింపు వేయించాడంట. వారందరూ కూడా ఆ విధంగా వేశారు. ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, పశ్చాత్తాపడ్డారు. మనం ఎప్పుడు కూడా దైవ చిత్తానుసరైనటువంటి పశ్చాత్తాపడాలి. మనం దైవ చిత్తానుసరైనటువంటి ఆ దుఃఖాన్ని మనం పొందుకున్నట్లయితే, ఇదిగో నీ దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మారుస్తున్నాడు. అంటే మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఉపవాసం ఉండి దేవునికి దగ్గరగా మనం జీవించినట్లయితే, ఇదిగో నినివే పట్టణస్థులు భయంకర పరిస్థితుల్లో ఉన్నారు, కానీ దేవుడు మనసును మార్చుకున్నాడు. ఎందుకంటే పశ్చాత్తాపడ్డారు. మన మనసులు మార్చడం దేవునికి, ఆయనకి ఏమైనా కష్టమా? క్షణ మాత్రంలో మార్చగలడు ఆయన. అంటే మనము దేవునికి దగ్గరగా ఉండాలి. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో
దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినట్లయితే ఇదిగో ఆ శక్తిని మనం పొందుకుంటాం. మన జీవితాన్ని దేవుడు మారుస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు, మన పక్కనటువంటి వారందరినీ కూడా దేవుడు మారుస్తాడు. అనేక మందికి మనం మాదిరికరంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే 19వ అధ్యాయంలో ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో, ఎందుకంటే న్యాయాధిపతులు రాజులు ఎవ్వరూ లేరు. న్యాయాధిపతుల దినాల్లో ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసిస్తున్నాడు. ఒక లేవీయుడు అంటే దేవునికి పరిచర్య చేసేటువంటి వాడు. అయితే అతడు యోధా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకరితో వ్యభిచరించి యోధా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఆమెను భర్తను విడిచి వెళ్ళిపోయి తన తండ్రి ఇంట 4 నెలలు ఉన్నది. అయితే భర్త యొక్క లేవీయుడు వెళ్ళి తన భార్యతోటి ప్రేమగా మాట్లాడి, చూడండి ఈ దినాల్లో అనేకటి కుటుంబాలు భార్య కోప్పడితే భర్త తగ్గాలి, భర్త కోప్పడితే భార్య తగ్గిపోవాలి. కానీ ఇద్దరు కోప్పడితే ఆ పరిస్థితులు ఎక్కడికో వెళ్ళిపోతాయి. కోపపడుడి కానీ కోపములో పాపము చేయకుండా అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. తప్పు చేశారు, లేకపోతే మనకు అర్థం కాలేదు, మనం ఎప్పుడు కూడా రాజీ పడాలి. ఈ యొక్క లేవీడు కూడా సరే తన భార్య తప్పు చేసింది. ఈ యొక్క లోకంలో చూసుకున్నట్లయితే అనేక మంది చిన్న చిన్నాట్లకి వంట సరిగ్గా చేయకపోతే, అడిగింది ఇవ్వకపోతే భర్తలు కానీ భార్యలు కానీ విసుకుంటాం, కొట్టేయటం, చంపేయటం. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఆ విధంగా మనం ఉండకూడదు. ఇదిగో ఈ లేవీయుడు భార్య ఉపపత్ని తప్పు చేసింది, అయినప్పటికీ కూడా వెళ్ళాడు తన మామ ఇంటికి వెళ్ళి ఆమెతోటి ప్రేమగా మాట్లాడి, సరే జరిగిపోయింది ఏదో జరిగింది రా, మనం సంతోషంగా ఉందాం. సోదరులారా, ఈ దినాల్లో భార్య భర్తలు ఎందుకు విడిపోతున్నారంటే వారి మధ్యన సరైనటువంటి అవగాహన లేకపోవటం, వారి మధ్యన సరైనటువంటి ఒక రాజీ పడడం. అయ్యో నా భర్తే కదా ఏదో ఒక మాట అన్నాడు అని తను తాను తగ్గించుకోకపోవటం. అయ్యో నా భార్యే కదా, సరేలే ఈసారికి ఏముందలే తినేద్దాం సర్దుకుందాంలే అనుకోకపోవటం. అంటే హెచ్చులు ఎప్పుడు కూడా మనం పొరపాట్లు జరిగితే కుటుంబం అంటే వాటన్నిటిని కూడా మనం సర్దుకోవాలి, రాజీ పడాలి. రాజీ పడకుండా ఈ దినాలు అనేక మంది కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి, భార్య భర్తలు ఎందుకు విడిపోతున్నారు అంటే ఒకరికి ఒకరు సరైనటువంటి అవగాహన లేకపోవటం. ఒక్క నిమిషం ఆలోచించి కోపపడకుండా అయ్యో సర్లే అని మనం అనుకున్నట్లయితే ఆ కుటుంబాలు దేవుడు ఆస్వాదిస్తాడు. అయ్యో పొరపాటు జరిగిందయ్యా, నేనే తప్పు చేశాను, అయినా నా భార్యని నేను తిట్టేశాను, అయ్యో నా భర్తే కదా అని ఆవిడ అనుకున్నప్పుడు ఇతడు రియలైజ్ అవుతాడు, అయ్యో నా భార్య ఏ తప్పు చేయకుండానే నాకున్నటువంటి కోపంతో నేను ఏదో తిట్టేశాని అని భర్త ఏం చేస్తాడో భార్యని ప్రేమిస్తాడు. అదే భర్త ఏదన్నాడని భార్య కూడా రెచ్చిపోతే ఇద్దరికి గొడవ జరుగుతుంది. అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది కొన్ని సమయాల్లో, చిన్నవే. కనుక సోదరులారా, మనం ఎప్పుడు కూడా ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ రాజీపడి దేవుణ్ణి ఎదిగినట్లయితే, ఈ లేవీయుడు కూడా తన భార్యని వెళ్ళిపోతే 4 నెలలు ఉన్నది. ఈ దినాల్లో 4 నెలలు ఉంటే కనుక భర్త ఏం చేస్తాడో తన ఇష్టాసనంగా జీవిస్తాడు, లోకానుసారంగా పాపం చేస్తాడు, లేకపోతే పోతే పోని అనుకుంటాడు. ఈ లేవీయుడు పాపం అట్లా చేయలేదు. వెళ్ళాడు తన భార్యని తెచ్చుకోవటానికి తన మామ ఇంటికి, తనతో ప్రేమగా మాట్లాడి అక్కడ అతడు కూడా ఒక 4-5 రోజులు ఉండి మరి తీసుకొస్తున్నటువంటి సమయంలో ఇదిగో ఏమవుతుందంటే న్యాయాధిపతులు 19వ అధ్యాయము అంతా కూడా మనం చదువుకుంటే అక్కడ మనకు కనబడుతుంది. వారు చూస్తే ఇక్కడ అతడు 19:10లో చూస్తే న్యాయాధిపతుల్లో అతడు అక్కడ ఆ రాత్రి గడవనొల్లక లేచి వెళ్ళి యబూసను
యెరూషలేము ఎదుటికి వచ్చెను. అంటే యెరూషలేముకి ఇంతకు ముందు ఏ పేరండి ఇది? యెబూసు. యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలిను గనుక అతని దాసుడు, మనము యెబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదుము రండని తన యజమానుతో చెప్పగా, అతని యజమానుడు, ఇశ్రాయేలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదుమనిను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలంలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసేదమని. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీయుల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగుంకెను. వారు ఎక్కడికి వచ్చినప్పటికీ బెన్యామీలు అంటే 12 గోత్రాల్లో ఒక గోత్రమైనటువంటి బెన్యామీలు గోత్రం అక్కడికి వచ్చినప్పటికీ, గిబియా దగ్గరికి వచ్చినప్పటికీ ప్రొద్దుగుంకెను, చీకటి పడింది. ఇంకా వారు ఎక్కడికి వెళ్ళలేక వారికి అక్కడ ఎవ్వరు కూడా ఆశ్రయం ఇవ్వలేదు. వారు అలా తిరుగుతున్నటువంటి సమయంలో పని చేసుకుని పొలంలో తిరిగి వస్తున్నటువంటి ఒక వృద్ధుడు వీరిని చూసి, మీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా, ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, అందుకు అతను అంటున్నాడు, మేము యోధా బెత్లెహేము నుండి ఎఫ్రాయిముల మన్యము అవతలకు వెళుచున్నాము. నేను అక్కడి వాడును. నేను యోధా బెత్లెహేమునకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాము. ఎవడును తన ఇంట నన్ను చేర్చుకొనలేదు అని చెప్తున్నాడు ఈ యొక్క లేవీయుడు. ఇదిగో మా అందరికీ కూడా చక్కగా మాకు అన్ని భోజనాలు అన్నీ ఉన్నాయి. ఇదిగో మా గాడిద వీటికి కూడా ఏమంటున్నాడు, మా గాడిదలకు గడ్డి మొదలైన మేత నాకును, నా పనికెత్తులకును, నీ దోసలతో కూడా నున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షరసలు ఉన్నవి, ఏది తక్కువ లేదని అతనితో చెప్పగా, ఆ ముసలివాడు, నీకు క్షేమమును గాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారం నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి, ఇదిగో నీ వీధుల్లో ఎక్కడ కూడా రాత్రి గడపొద్దు, దయచేసి నా ఇంటికి వచ్చేయని. అప్పుడు ఆ ముసలివాడి యొక్క ఇంటికి ఈ లేవీయుడు ఉపపత్ని కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వారు నిద్రిస్తున్నటువంటి సమయంలో చూడండి, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఎంట అతను చేర్చుకుని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచాను. అప్పుడు వారు కాలు కడుక్కుని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరిలో కొందరు పోకిరీలండి, యవ్వనస్తులు. ఈ దినాల్లో యవ్వనస్తులు ఎందుకు పాడైపోతున్నారు? దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియకుండా, సామెతల గ్రంథంలో ఉన్నది కదా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, జ్ఞానం అంట వీధుల్లో ఉండి కేకలు వేస్తుంది, సంత వీధుల్లో ఉండి. చూడండి, జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానము అంటే ఎవడు కూడా దేవుని యొక్క జ్ఞానం వినండి. లోక జ్ఞానం అయితే కనుక ఎంత ద్రవ్యమైన అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా నేర్చుకుంటానికి 1000 లక్షలు కూడా ఖర్చు పెడతారు కదా ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకుంటానికి, అంటే చదువుకుంటానికి. కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆయన ఇచ్చేటువంటి వరాన్ని ఉచితంగా అది పొందుకోలేకపోతున్నాం. కానీ ఈ లోకంలో ఏదో ఉన్నదని చెప్పేసి అటువైపు అందరూ పరిగెడుతున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమని, జ్ఞానము వీధుల్లో కేకలు వేచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది. ఓ యవనస్తుడా, నా మాటలు నువ్వు ఆలకించు, నా మాటలను నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకో. ఇదిగో నీ వేళ్ళతో నువ్వు పట్టుకో, నీ హృదయంతో నువ్వు పట్టుకో. నువ్వు అవి నీ కంఠమునకు హారముగా ఉంటాయి, సొగసైన మాలికగా ఉంటాయి నీకు. నా మాటలు వినని జ్ఞానమంట సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలంలో ప్రకటన చేయుచున్నది. ఎవడు వింటాడండి సందడి గల స్థలంలో? వాళ్ళ సందడి వాళ్ళదే, వాళ్ళ పండగలు వాళ్ళవే. కానీ జ్ఞానం అరుస్తుంటే వారి చెవులకు వినబట్టలేదు. ఎంత భయంకర పరిస్థితుల్లో జీవిస్తున్నారండి ఈ దినాల్లో యవ్వనస్తులు. ఎందుకు? పైకి ఏది ఎక్కడికో ఎక్కేయటం, ఫోటోలు తీసుకుంటాం, వీడియోలు తీసుకుంటాం.
ఎందుకు మనకి? దేవుడు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. ఆయన కొరకు గనక మనం దాన్ని ఉపయోగించినట్లయితే ఆ పరలోక భాగ్యాన్ని మనం దక్కించుకుంటాం. దేనికి కూడా నన్ను ఎవరో చూడాలి, నా ఫోటోలు ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఇది కాదండి మనకు కావాల్సింది. అంటే తెలియక అనేక మంది చేస్తున్నారు కానీ మీరు తెలుసుకున్నట్లయితే ఇది కాదు. మనుషులు ఎదుటి కనుక గొప్ప తెచ్చుకున్నట్లయితే అది దేవుని దృష్టికి అసహ్యం అంటున్నాడు. మనం మనుషుల దృష్టికి గొప్పవారు అనిపించుకోకూడదు. మనం ఎప్పుడు కూడా నువ్వు అలాగ అనిపించుకోవాలని ఈ లోకంలో నువ్వు జీవించినట్లయితే దేవుని ఎదుట అసహ్యులుగా ఉంటావు. చూడండి, పాపం చేసినవాడు, తప్పు చేసినవాడు, ఈ మధ్యకాలంలో కోల్కత్తాలో భయంకర దుష్కార్యం జరిగింది కదా, అలాంటి చూసి మనం ఏం చేస్తాం? ఛీ అని అంటాం. అంటే అసహించుకుంటాం. అంటే ఈ లోకానుసారంగా మనం ఎంతలాగా అసహించుకుంటున్నాము. మరి దేవుని యొక్క మాటలు మనం వినకుండా, దేవుని యొక్క జ్ఞానాన్ని కనుక మనం గ్రహించకుండా, ఆయన బోధించినటువంటి మాటలు మన హృదయంలో మనం భద్రపరచుకోకుండా, ఈ లోకంలో గొప్పలు కావాలి, ఈ లోక జ్ఞానం కావాలి అని నువ్వు ఈ లోకంలో నువ్వు పరిగెట్టినట్లయితే దేవుడంట అసహించుకుంటాడో. నిన్ను చూసి ఛీ వీని నేను కన్నాను, భూమి కూడానంట మూలుగుతుందంట, సూర్యుడు అయ్యో ఈ దుర్మార్గుడికి నేను వెలుగునివ్వాలా, ఇదిగో ఈ దుష్టుని నేను మొయ్యాలా ఈ దినాన్ని అని అనుకుంటుందంట. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ యవ్వనస్తులారా, ఇదిగో మన యవ్వన కాలమందు దేవుని యొక్క ఆ కాడిని మనం మోసినట్లయితే, ఇదిగో యవ్వనులు దేని చేత తమ యొక్క హృదయములను శుద్ధిపరుచుకుంటారో దేవుని యొక్క వాక్యము చేతనే కదా. దేని చేతను? ఈ లోక జ్ఞానం చేత నీ హృదయాన్ని నువ్వు కడుక్కోలేవు. దేవుని యొక్క వాక్యం చేత నీ హృదయాన్ని భద్రపరుచుకుంటావు. ఏముంది వాక్యంలో? దొంగతనం చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, ఎవరిని కూడా నువ్వు దూషించకూడదు. అప్పుడు నువ్వు నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డవు. ప్రేమించమంటున్నాడు దేవుడు. ఈ మాటలు చెప్తే ఎదుటివారు ఏదేదో చెప్తారు, దేవుణ్ణే దూషిస్తున్నారు. అంటే మనిషి దేవుణ్ణి దూషించేటువంటి స్థాయికి ఎదిగిపోయాడా? అంటే పతనమయ్యే స్థానానికి వెళ్ళిపోయాడు మనిషి. అందుకే ఈ యొక్క లోకమంతా కూడా ఏమైపోతుంది, వాతావరణం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఈ దినాన్న. ఎక్కడ చూసినా నీళ్ళే, తాగటానికి నీరు చుక్కలేదు, కానీ చుట్టూ నీరు ఉంది. ఉండటానికి లేదు, నిద్రపోవటానికి లేదు, బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారంటే ఇంకా మనుషులు అర్థం చేసుకోవట్లేదు. అయ్యో నేను దేవుని దూషిస్తున్నానే, ఎదుటివాడిని దూషిస్తున్నానే, నేను ఎదుటివాడిని దూషించాలి? ఆ హక్కు నీకు ఎవరికి ఇచ్చాడు? మారమని చెప్తున్నావు. అరే మంచిగా ఉండండి. ఎందుకంటే నీ నోటి ఫలముల చేత నువ్వు ఆ ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. ఈ రోజు కావచ్చు, ఒక దినం వస్తుంది ఎవరికైనా సరే. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడవాలంటే ఆషామాషి కాదు. దేవుని యొక్క భక్తులు మనం చెప్పుకుంటాం, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ యవనస్తులారా, ఇదిగో కొంతమంది పోకిరీలు ఏం చేశారు? వారు సంతోషించుండగా ఆ ఊరిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివాడితో అనగా ఇంటి యజమానుడైన మనుషుడు వారి యొద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా అది కూడదు, అట్టి దుష్కారం చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన కనుక మీరు ఈ వెర్రి పని చేయకూడదు. ఇదిగో కన్యకైన నా కుమార్తెను ఆ మనుషుని ఉపపత్నిను ఉన్నారు, నేను వారిని బయటికి తీసుకుని వచ్చేదను. మీరు వారిని నేర్చపరిచి మీ ఇష్ట ప్రకారంగా వారి ఎడల జరిగింపవచ్చును, కానీ ఈ మనుషుని ఎడల వెర్రి పని చేయకూడదని వారితో చెప్పాను, కానీ వారు వినలేదు. నా కుమార్తె ఉన్నది కన్యక, ఆమెను ఏదైనా చేసుకోండి, వీరిని చెయ్యొద్దాయి అంటే ఆ వెర్రివారు, ఇదిగో ఆ పోకిరి వాళ్ళు వినలేదు. తెల్లవారుల వరకు ఆమెను పాడు చేస్తూనే ఉన్నారు. ఉదయాన్నే భర్త తను తీసుకెళ్దామని అనుకునేటప్పటికి ఆ గడప దగ్గర పడిపోయినది. ఎక్కించి తీసుకుని వెళ్తుంటే గాడిద మీద తీసుకెళ్దాం అనేటప్పటికి ఆమె చనిపోయింది. అప్పటికే అతడు నిజంగా ఎంత బాధాకరం అంటే, ఆయనకి జరిగినటువంటి ఆ లేవీడికి జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి
చనిపోయినటువంటి తన భార్యని ముక్కలుగా చేసి 12 గోత్రముల వారికి ఒక్కొక్క ముక్కను పంపించి, ఇదిగో నాకు న్యాయము తీర్చండి అని పంపించినప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా, అంటే 12 గోత్రముల వారు కూడా ఒకే మనసు కలిగి ఒకే వ్యక్తిలాగా వారు వచ్చి, ఇదిగో గిబియోనులో ఈ యొక్క బెన్యామీనిలో ఎవరి పోకిరీలు మా చేతికి అప్పగించండి, వారికి తగిన బుద్ధి మేము చెప్తాము. అవును కదా, ఈ లోకంలో కూడా అనేక మంది యవ్వనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, కళ్ళు నెత్తికెక్కిపోయి మనోనేత్రాలు మూయబడి చిన్న బిడ్డలో పెద్ద బిడ్డలన్నీ ఏది కూడా కానకుండా ఎంత దుష్టకార్యములు చేస్తున్నారు. ఇదిగో వారిని మా చేతికి అప్పగించండి అని వీరందరూ కూడా, మిగతా గోత్రాలందరూ కూడా అడిగితే కుదరదు అంటారు. అయితే వీరందరూ కూడా అయితే యుద్ధమైతేని అన్నప్పుడు, అయ్యో మనందరూ సహోదరులు కదా, మనలో మనం కొట్టుకుంటాం ఏంటి, వా దుష్టుల్ని మాకు అప్పగించండి. అవును కదా, వీరు నిజంగా ఆ యొక్క బెన్యామీలు అందరి మీద కూడా వెళ్ళి పడిపోయినట్లయితే, అయ్యో ఆ దుష్టుల్నే కనుక అర్థం చేసినట్లయితే బాగుండు కదా అని అనుకుంటాం. కానీ వీరు ఏం చేశారు, ఆ దుష్టుల్నే మా చేతికి అప్పగించండి అని అంటే వీరు ఆ పని చేయలేదు. బెన్యామీలు యుద్ధానికి వెళ్తారు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి వెళ్తారు. అయితే బెన్యామీనులు ఒక్కరే ఎన్ని గోత్రాల వారిని అందరినీ కూడా ఓడించేస్తారో, దాదాపుగా వీరు లేచి బేతేలుకు పోయి, న్యాయాధిపతులు 20వ అధ్యాయము 19వ వచనం నుంచి చూస్తే, కాబట్టి ఇశ్రాయేలు ఉదయమని లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేల్లో బెన్యామీనులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా, బెన్యామీనులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేల్లో 22,000 మందిని 22,000 మందిని చంపేశారు. ఏది ఒక గోత్రం వాళ్ళు బెన్యామీనులు వీరందరినీ కూడా చంపేశారు, 22,000 మందిని. చూడండి, ఈ దినాల్లో కూడా న్యాయం మీద అన్యాయమే గెలుస్తుందండి. చూడండి, ఎవడైనా న్యాయవంతుడిగా ఉన్నాడు అనుకోండి, న్యాయం గెలదు. అనేక సమయాల్లోనూ న్యాయం ఓడిపోతుంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా, ఆయనకి న్యాయం తీర్చారా ఎవరైనా? ఆయనకి న్యాయం జరిగిందా? అన్యాయంగానే ఆయన సిలువ ఎక్కించారు కదా. ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేల్లో ఈ బెన్యామీనీలు ఈ యొక్క మిగతా వారందరి మీద కూడా పడి 22,000 మందిని హతము చేశారు. అంటే అన్యాయమే న్యాయం మీద గెలిచిందంటే ఎంత భయంకర పరిస్థితి అండి. ఈ దినాల్లో కూడా ధనం తీసుకుంటారు, అయ్యో మేము భయంకర పరిస్థితుల్లో ఉన్నామని ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో ఎదురుదాడి తిరుగుతారు. నాకు నచ్చినప్పుడు ఇస్తాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అంట. ముందేమో అయ్యో నాకు ఏదైనా సాయం చేయి, నేను ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటున్నాను అంటారు. అయిపోయిన తర్వాత కొంతకాలానికే నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో అంటారు. అంటే వీడు న్యాయంగా ఇస్తే ఏం చేస్తాడో అన్యాయం, చివరికి అన్యాయమే గెలుస్తుంది. కొన్ని సమయాల్లో అన్యాయమే న్యాయం మీద గెలుస్తుంది. ఈ విధంగా వీరు యుద్ధానికి వెళ్తారు, ఓడిపోతారు ఇశ్రాయేలు. మళ్ళా 21వ వచనంలో బెన్యామీలు గిబియోనులో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేల్లో 22,000 మందిని నేల కూర్చిరి. మరలా వీళ్ళు కాబట్టి ఇశ్రాయేలు 2వ దినమున బెన్యామీలతో యుద్ధము చేయరాగా ఆ 2వ దినమున బెన్యామీలు వారిని ఎదుర్కొనుటకు గిబియా నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేల్లో 18,000 మందిని, మళ్ళీ 18,000 మందిని చంపేశారు. మరలా వారు ఏం చేస్తారో, అప్పుడు ఇశ్రాయేలు అందరూ జనులందరూ పోయి బేతులు ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. 2 సార్లు ఓడిపోయారండి. వీరు న్యాయవంతులు, వారు అన్యాయం చేశారు బెన్యామీన్లు, కానీ అన్యాయమే న్యాయం మీద గెలిచింది. 3వసారి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఏడ్చుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు వీరు. అయ్యో తండ్రి, మీరు మా పక్షాన ఉండండి, మాకు సాయం చేయండి. ఇదిగో ఈ దుష్టులు మా మీద ఈ విధంగా
రేకెత్తి ఉన్నారు. వారు దుష్కార్యం చేశారు. ఒక స్త్రీని పాడు చేసి వారు మరలా ఈ విధంగా తిరిగి ఉన్నారని అన్నప్పుడు దేవాతి దేవుడు, ఇదిగో నేను వారిని మీ చేతికి నేను అప్పగిస్తాను, మీరు వెళ్ళండి అన్నప్పుడు నిజంగా వారు కన్నీటితో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మీరు ఉపవాసం ఉండి దేవుడికి దగ్గరగా ఏదో నేనేమి తిండి తినకుండా నా పనులన్నీ చేసేసుకుంటాం కాదు. ఎందుకు పనులన్నీ మానేసుకుని ఆ యొక్క నినివే పట్టణం వారు అందరూ కూడా రాజదోస గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మనము కూడా అన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అంతేగాని ఏమి తినకూడదు కదా అనేసి మన పనులు మనం చేసుకుని వెళ్ళిపోవటం కాదు. దేవునితో గడపాలి. వీరు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడ్చుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నిజముగా ఇశ్రాయేలు అందరూ కూడా బెన్యామీను మీద పడి వారిని హతము చేస్తే కేవలం మిగిలిందంట 600 మంది మాత్రమే మిగిలారంట. సోదరి సోదరులారు, ఇప్పుడు అన్యాయం మీద న్యాయం గెలిచింది. ముందైతే 2 సార్లు అన్యాయమే న్యాయం మీద గెలిచింది. మనం కూడా అంటాం కదా, అయ్యో ఎంత అన్యాయం జరుగుతుందే, న్యాయం ఎక్కడ జరగట్లేదని మనం వింటున్నాం కదా ప్రతిదినము. ఎంత భయంకర పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామంటే ఉపవాసం ఉండాలి. దేవుని సన్నిధిలో మనం గోజాడాలి. ఉపవాసం అనగానే ఆత్మ కొమ్మరింపు ప్రార్థన. ఇదిగో వీరు ఆ విధంగా చేశారు. బెన్యామీనును హతమార్చారు. కేవలం 600 మందినే వారు ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దైవ చిత్తానుసరి దుఃఖం కలిగి ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినట్లయితే, ఇదిగో ఉపవాసం అనగానే ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి. మనం తిండి తినటమే కాదు, ఒకడికి నీకు 2 వస్త్రాలు ఉన్నట్లయితే ఒకడికి ఇచ్చినట్లయితే, ఆహారం లేనివాడికి నువ్వు ఆహారం పెట్టినట్లయితే, మంచి మనసుతోటి ఇదిగో ఆపదలో నువ్వు ఆదుకున్నట్లయితే అదే నిజమైనటువంటి ఉపవాసం అంటున్నాడు. అదే కాకుండా మన హృదయాన్ని, మన శరీరాన్ని కూడా మనం నలగొట్టుకొని ఆ విధంగా ధర్మకార్యములు చేస్తూ కూడా అది ఉపవాసము. ఇదిగో మన హృదయాన్ని, శరీరాన్ని కూడా నలగొట్టుకుని దేవునికి దగ్గరగా ఉండి పశ్చాత్తాపడి కన్నీటితో కనుక మనం ప్రార్థన చేస్తే మన జీవితాలు మారుస్తాడు, మన కుటుంబాలు మారుస్తాడు, యవనస్తులు అందరూ మారుతారు, దేశం మారుతుంది, ప్రపంచం మారుతుంది. దేవుడు ఎంతో సంతోషిస్తాడు, భూమి సంతోషిస్తాడు, సూర్యుడు సంతోషిస్తాడంట. ఎంత గొప్ప భాగ్యం అండి. అటువంటి భాగ్యాన్ని మనందరూ కూడా దక్కించుకుందాం. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, ప్రపంచంలో ప్రభా, మా దేశంలో, రాష్ట్రాల్లో ప్రభా, గ్రామాల్లో ప్రభా, కుటుంబాల్లో ప్రభా, ఎంత భయంకర పరిస్థితుల్లో జీవిస్తున్నాం ప్రభా. ఎన్ని ఘోరాలు ప్రభా, అవమానాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఇక్కడైనా ప్రభా మా మనోన్నతలు మేము తెరిచి ప్రభా ఉపవాసం ఉండి మేము పశ్చాత్తాపడి ప్రభా నీకు మొరపెట్టినట్లయితే ప్రార్థన ఆలకిస్తాము దేవా. ఇదిగో తండ్రి, ఇశ్రాయేలు అందరూ కూడా ఏడ్చిచు ప్రభా ఉపవాసం ఉండి ప్రభా. ఇదిగో తండ్రి, ఆ యొక్క బెన్యామీనులతో ప్రభా యుద్ధము చేసినప్పుడు కేవలం 600 మాత్రమే మిగిలారు ప్రభా. అవును తండ్రి, 2 మార్లు అయితే అన్యాయమే న్యాయం మీద గెలిచింది. ఇదిగో తండ్రి, ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో న్యాయం గెలిచిందయ్యా, అన్యాయం ఓడిపోయింది. ఇదిగో తండ్రి, మా జీవితాలను కూడా ఆ విధంగా మీరు నిలబెట్టమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.